ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను స్టేజ్ మీద నిలబడి యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఏకైక దేవుడు అని చెప్పగలుగుతున్నాను. ఈ చేతులైతే దేవుని యొక్క వాక్యాన్ని వద్దనుకున్నాను. ఏ బైబిల్ అయితే నేను కాల్చేశాను, ఏ బైబిల్లో ఉన్న యేసు నాకు వద్దనుకున్నాను, అందులో ఉన్న దేవుడే నా జీవితాన్ని బాగు చేసేసాడమ్మా. నిష్ట కలిగిన మహమ్మదీయ కుటుంబంలో పుట్టి ఖురాన్ గ్రంథాన్ని చదివి కలీమాలు నేర్చుకొని నమాజులు చేసిన వ్యక్తిని బైబిల్లో ఉన్న దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. బైబిల్లో ఉన్న దేవుడు లేకపోతే, బైబిల్లో ఉన్న క్రీస్తు లేకపోతే, బైబిల్ని నా జీవితంలో అంగీకరించకపోతే మోక్షానికి వెళ్లేవాడిని కాదమ్మా. జన్నాను మాటికి అర్థం పరలోకానికి నడిపించే నాయకుడు ఇస్లాంలో ఉండుంటే నేను కూడా అసత్యంలో ఉంటూ అనేకులను అసత్యంలో వైపుకి నడిపిద్దునేమో. కానీ యేసు క్రీస్తు యొక్క ప్రేమ లాగేసుకున్నామా. ఆయన పుట్టికే లేకపోతే నాలంటుడే లేడమ్మా, నీలాంటిది లేడు. అందుకోసమే దేవుడు నరవతారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను మనుషులుగా మార్చడానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువాన్ని నమ్మడం అంటే మతం మారడం కాదు. అరే మతం మారావా? అరే క్యారే చిన్నా మతం మారావా? అరే యార్ నేను మతం మారలేదురా, మనిషిగా మార్చబడ్డానురా. మనిషిగా మార్చబడ్డమే క్రిస్మస్. క్రీస్తుని నమ్మడం అంటే మతం మారడం కాదు, ఆస్తుల్ని పోగొట్టుకోవడం కాదు, బంగారాన్ని పోగొట్టుకోవడం కాదు. కరుడుగట్టి నీ జీవితం పాపము, ద్వేషము, ఆవేశము, ఉద్రేకత, కోపిష్టితనము యేసు క్రీస్తు ప్రభువారి దయ వల్లే నేను మారగలిగానమ్మ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ఆ దేవుణ్ణే కాదన్నాను, ఆ దేవుడే నా జీవితానికి భిక్ష పెట్టేశాడు.